అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీకోసం ఒక చిన్న స్టోరీ. దయచేసి అందరు జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక ఊర్లో దైవ సేవకుడు చనిపోయారంట. అప్పుడు ఆ సేవకుడు ఎక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడ విశ్వాసులు ఉంటారు కదా, ఆ విశ్వాసుల్లో ఒక విశ్వాసి దేవుని అడిగాడంట. ఏమనంటే, అయ్యా, మా దైవ సేవకుడు చాలా బాగా వాక్యం బోధిస్తారు, మా అందరి కోసం బాగా ప్రార్థన చేస్తారు, చాలా మంచివారు కదా, మరి ఎందుకు నువ్వు మా సేవకుడిని తీసేసుకున్నావు అనేసి దేవుణ్ణి ఆ విశ్వాసి ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవుడు అన్నాడంట, అవును, మీ సేవకుడు చాలా మంచివారు, చాలా బాగా వాక్యం బోధిస్తారు, నువ్వు అడిగావు కదా మా సేవకుడిని ఎందుకు తీసుకున్నావని. అయితే ఇప్పుడు చెప్తాను విను. మీ అందరి కోసం కన్నీటితో ఆయన ప్రార్థన చేయటం, మీ చుట్టూ ఆ సేవకుని ప్రార్థన కంచెలాగా ఉండి మిమ్మల్ని కాపాడుతుంది, అవును కదా. కానీ మీలో ఏ ఒక్కరి ప్రార్థన కూడా ఆయనకు తోడలేదు. ఏ ఒక్కరు సేవకుని కోసం కానీ అతని కుటుంబం కోసం కానీ ప్రార్థన చేయలేదు. అందుకే ఆయన నేను తీసుకున్నాను అనేసి దేవుడు అంటాడంట. నిజమే కదా. మనం కూడా ఎన్నోసార్లు మన సేవకుల్ని ప్రశ్నిస్తాం, మీరు మా కోసం ప్రార్థన చేయట్లేదు, అందుకే మాకు ఇన్ని ఇబ్బందులు అనేసి. కానీ మీరు గమనిస్తున్నారా, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కారణం మీ సేవకుల ప్రార్థనే. సో మన గురించి వాళ్ళు చేయడం అనే కాదు, కానీ మనం కూడా మన ప్రార్థనలో వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.